హలో, నేను మిస్ ఇండియన్ రైల్వేస్లో ఇప్పటి వరకు సీనియర్ సిటిజన్స్కి ఉన్నటువంటి రాయితీని తొలగించింది ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కరోనా సమయంలో చేసినటువంటి ఒక పెద్ద డెసిషన్. అయితే ఇప్పుడు మళ్ళా సీనియర్ సిటిజన్స్కి రాయితీలు కల్పిస్తున్నారు రైల్వే ప్రయాణంలో అనేటువంటి ఒక న్యూస్ ఇప్పుడు వాట్సాప్లో చక్కర్లు కొడుతుంది. దీన్ని నిర్ధారించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు అందరూ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ రైల్వే వెబ్సైట్లోకి వెళ్ళి నేను కూడా ప్రయత్నం చేశాను. దానికి సంబంధించినటువంటి జీవో ఇంకా బయటికి రాలేదు నేను వీడియో చేసే సమయానికి. కానీ ఆ జీవోల సారాంశం లేదా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటూ ఒక వాట్సాప్ న్యూస్ చక్కలు కొడుతుంది యూనివర్సిటీలో. వాట్సాప్ న్యూస్ ఏంటి అనేది ఒకసారి క్లోజప్లో చూద్దాం. భారతీయ రైల్వేస్ సీనియర్ సిటిజన్ టికెట్ డిస్కౌంట్, రైలు టికెట్పై 50% రాయితీ కొత్త విధానం. భారతీయ రైల్వేస్ సీనియర్ సిటిజన్ల కోసం కొత్త విధానాన్ని ప్రకటించింది. అది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ కొత్త విధానం ప్రకారం సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లపై 50% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ నిర్ణయం వయసు మీద పడిన వారిపై పెద్ద ఊరటగా మారింది. ముఖ్యంగా టికెట్ ధరల భారంతో ప్రయాణం చేయలేకపోయిన వారికి ఈ కొత్త విధానం ఆర్థికంగా సీనియర్ సిటిజన్లకు మేలు చేయడంతో పాటు తమ కుటుంబ సభ్యులను కలవడానికి మరియు కొత్త ప్రదేశాలను సందర్శించడానికి అవకాశం కల్పిస్తుంది. సీనియర్ సిటిజన్ రైలు టికెట్ డిస్కౌంట్ ముఖ్యాంశాలు ఏంటి అనేది. ఈ కొత్త విధానంలో సీనియర్ సిటిజన్ల నిర్వచనంలో కొన్ని మార్పులు చేయబడ్డాయి. పురుషుల అర్హత వయసు 60 సంవత్సరాలుగా, మహిళలకు ఇది 58 సంవత్సరాలుగా నిర్ధారించారు. ఈ మార్పు ద్వారా మరింత మందికి ఈ పథకం లబ్ధి చేకూరే అవకాశం ఉంది. వయసు నిర్ధారణ కోసం అంగీకరించిన పత్రాలు: ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడి కార్డు, పెన్షన్ పాస్బుక్. మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు లేదా ప్రయాణ సమయంలో వీటిలో ఏదైనా ఒక పత్రం కలిగి ఉండడం తప్పనిసరి. ఏంటి అవి? వర్గాల వారీగా తీసుకుంటే డిస్కౌంట్ వివరాలు: స్లీపర్ క్లాస్ వచ్చేసి 50% రాయితీ, ఏసీ 3 టైర్ వచ్చేసి 40% రాయితీ, ఏసీ 2 టైర్ వచ్చేసి 35% రాయితీ, ఏసీ ఫస్ట్ క్లాస్ 30% రాయితీ, జనరల్ అండ్ సెకండ్ సిట్టింగ్ 45% రాయితీ. ఈ రాయితీ అన్ని రకాల రైళ్లకు వర్తిస్తుంది. అందులో మెయిల్, ఎక్స్ప్రెస్, రాజధాని, శతాబ్ది మరియు ఇతర ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయి. టికెట్ బుకింగ్ ప్రక్రియ: సీనియర్ సిటిజన్లు ఈ రాయితీని 2 మార్గాల్లో పొందవచ్చు. ఒకటి, ఆన్లైన్ బుకింగ్ ఐఆర్సిటిసి అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా. 2, రైల్వే టికెట్ కౌంటర్, ఏదైనా రైల్వే స్టేషన్లోని టికెట్ కౌంటర్ ద్వారా టికెట్ బుక్ చేసుకో. ఆన్లైన్ బుకింగ్లో ఐఆర్సిటిసి వెబ్లో లాగిన్ అవ్వండి, మీ ప్రయాణ వివరాలు నమోదు చేయండి, ప్రయాణికుల వివరాలు నింపే సమయంలో సీనియర్ సిటిజన్ ఎంపికను చేసుకోండి, మీ వయస్సు మరియు లింగాన్ని నిర్ధారించండి, చెల్లింపు చేసి ఈ టికెట్ పొందండి. ప్రయోజనాలు, సదుపాయాలు: డిస్కౌంట్ వలన సీనియర్ సిటిజన్లు మెరుగైనటువంటి తరగతుల్లో ప్రయాణించవచ్చు. లోవర్ బెర్త్ కేటాయింపులో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యం. అవసరమైన స్థితిలో స్టేషన్లలో వీల్ చైర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. వైద్య సహాయం: అత్యవసర పరిస్థితుల్లో రైల్లో వైద్య సహాయం లభిస్తుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు: రాయితీ పొందేందుకు చెల్లుబాటు అయ్యే వయసు ధృవీకరణ పత్రం తప్పనిసరి. భారతీయ రైల్వేస్ సీనియర్ సిటిజన్ టికెట్ డిస్కౌంట్, రైల్ టికెట్పై 50% రాయితీ కొత్త విధానం. ఇది యాక్చువల్గా ఈ భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్ల కోసం కొత్త విధానం ప్రకటించింది. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ కొత్త విధానం ప్రకారం సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్పై 50% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ నిర్ణయం వయసు మీద పడిన వారికి ఓట్లు లభిస్తుంది అనేది ఓకే, ఎంత రాసుకుని వచ్చారు. సిటిజన్ సెన్సర్ రైలు టికెట్ డిస్కౌంట్ ముఖ్యాంశాలన్నీ రాశారు. సాధారణంగా ఎదురయ్యేటువంటి ప్రశ్నలు ఏంటి, పురుషులు అర్హత ఎన్ని ఉన్నాయి. ఈ మార్పు ద్వారా మరింత మందికి పథకం లభించింది. వయస్సు నిర్ధారణ కోసం అంగీకరించిన పత్రాలు, ఇవన్నీ ఆల్రెడీ నేను చదివి వినిపించాను. ఇది వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతున్నటువంటి వివరాలు. కాకపోతే ఇక్కడ కొన్ని మనం తీసుకుంటే కనుక కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, సీనియర్ సిటిజన్తో ప్రయాణించే ప్రయాణికులకు రాయితీ వర్తించదు, తత్కాల్ టికెట్లకు ఈ రాయితీ వర్తించదు, టికెట్ తనిఖీ సమయంలో వయసు ధృవీకరణ పత్రాన్ని చూపించాలి,
ఈ రాయితీ కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది, విదేశీ పౌరులకు వర్తించదు అనమాట. రాయితీ పొందేందుకు చెల్లుబాటు అయ్యే వయసు ధృవీకరణ పత్రం తప్పనిసరి. సో ఇవన్నీ లోయర్ బర్త్, ఇవన్నీ తరచూ అడిగే ప్రశ్నలు. అంటే దీని మీద డౌట్లు ఏమడుగుతున్నారంటే, ఈ డిస్కౌంట్ అన్ని రైళ్లకు వర్తిస్తుందని చెప్పారు కదా. అవును, ఇది దాదాపు అన్ని రైళ్లకు వర్తిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక రైళ్లకు వర్తించకపోవచ్చు. ప్రతి ప్రయాణానికి మళ్ళీ అప్లై చేయాలా, లేదా ఐఆర్సిటిసి ప్రొఫైల్లో ఒకసారి అప్డేట్ చేసుకున్న తర్వాత ప్రతి బుకింగ్ సమయంలో ఆటోమేటిక్గా రాయితీ పొందవచ్చు. 3, నేను మరొకరి కోసం టికెట్ బుక్ చేయవచ్చా? అవును, మీరు మరో సీనియర్ సిటిజన్ కోసం టికెట్ బుక్ చేయొచ్చు, కానీ వారి వద్ద చెల్లుబాటు అయ్యే వయసు ధృవీకరణ పత్రం ఉండాలి. రాయితీ ఉన్న టికెట్లకు రీఫండ్ పరిమితులు ఏమైనా ఉన్నాయా? లేదు. రాయితీ టికెట్ల రీఫండ్ నిబంధనలు సాధారణ టికెట్లతో సమానమే. ఇక విదేశీ సీనియర్ సిటిజన్లు ఈ రాయితీ వర్తిస్తుందా? లేదు, ఇది కేవలం భారతీయ పౌరులకు మాత్రమే. డిజిటల్ ఐడెంటిఫికేషన్, ఆధార్ అనుసంధానమైన డిజిటల్ ఐడెంటిఫై ద్వారా ప్రక్రియ మరింత సులభమవుతుంది. స్మార్ట్ కార్డు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక స్మార్ట్ కార్డులు ప్రయాణ ప్రయోజనాలను ఏకీకృతం చేయడానికి అంతర్జాతీయ సహకారం. భవిష్యత్తులో ఈ రాయితీ అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా వర్తించవచ్చు. సో దీన్ని మనం నమ్మాలా వద్దా? సీనియర్ సిటిజన్లకు ఒక రకంగా చెప్తే ఇది న్యూస్ పండగ, కానీ ఇది భారత ప్రభుత్వం అనౌన్స్ చేసిందా అంటే నాకైతే ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ నేను నిర్ధారించలేకపోతున్నాను ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ. మీకు ఆ వెబ్సైట్లో, రైల్వే వెబ్సైట్లో చూసినా నాకైతే ఎక్కడ కనిపించలేదు. మరి ఇది ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు వాట్సాప్ యూనివర్సిటీలు ఎంత ప్రచారం చేస్తున్నారు అని అంటే, ఇది ఒక తరహా గాంధేయవాద పాలిటిక్స్. కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి బహుశా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదా ఇతర పార్టీ వాళ్ళు విడుదల చేసినటువంటి వాట్సాప్ యూనివర్సిటీ ఒక మెసేజ్ అనుకోవచ్చు. దీన్ని చూసినటువంటి వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, ప్లస్ దానికి చదువుకుంటారు. గతంలో కోల్పోయినటువంటి రాయితీని మళ్ళీ పొందాము అని ఫీల్ అవుతారు. కోల్పోయినటువంటి రాయితీని మర్చిపోయారు ఆల్మోస్ట్ సీనియర్ సిటిజన్స్. దాన్ని మళ్ళీ గుర్తు చేయాలంటే ఇలాంటి పోస్టులు అవసరం. బహుశా అందుకే ఇలాంటి పోస్టులన్నీ పెట్టి ఉండవచ్చు. రాజకీయం దీని వెనక ఉండవచ్చు. ఎందుకంటే అఫీషియల్ సైట్లో ఎక్కడ కనిపించట్లేదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ కనిపించట్లేదు, అఫీషియల్గా ఎక్కడ కూడా కనిపించినటువంటి న్యూస్. ఇది కేవలం వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతున్నటువంటి న్యూస్. నేను యాక్చువల్గా ఒక గ్రూప్లో నాకు ఇది సెండ్ చేశారు, నెంబర్ కూడా ఉంది అతనిది. బట్ నేను ఆ నెంబర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి నేను వాట్సాప్ యూనివర్సిటీకి వెళ్లకుండా ప్రత్యేకంగా నేను ఈ నోట్ ప్యాడ్లో కాపీ చేసి నేను వేశాను. యాక్చువల్గా నాకు ఈ గ్రూపులు చాలా ఉన్నాయి, ఈ గ్రూపుల్లో ఒక దాంట్లో లభించింది. జనరల్గా మీకు డిస్ప్లే చేసి చూపిస్తే కనుక ఆ నెంబర్ కూడా కనిపిస్తుంది. అందుకే నేను ఆ మెసేజ్ని ఈ నోట్ ప్యాడ్లో వేసి మీకు డిస్ప్లే చేసి చూపించాను. సో నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. మరి మీరు నమ్ముతారా? మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అఫీషియల్ సైట్లోకి వెళ్ళి. థ్యాంక్ యూ.